వీక్షకులకు నా యొక్క వందనాలండి. ఈ మధ్య నా జీవితంలో జరిగిన చిన్న సంఘటనలు, నా అనుభవాలు, నా ఫీలింగ్స్, వాటిని నేను పంచుకుంటూ వస్తున్నాను. ఈరోజు కూడా మరొక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 1980లో నేను రీసెర్చ్లో జాయిన్ అయిన తర్వాత, అంటే నేను ఇంకా డేటా కలెక్ట్ చేయాల్సింది ఫ్రమ్ చర్చెస్, అంటే క్రిస్టియన్స్ ఇంటింటికి వెళ్ళి నేను వాళ్ళని వెతుక్కొని క్వశ్చనర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర డేటా కలెక్ట్ చేయించి తీసుకోవటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ఏం చేసేదాన్నంటే చర్చెస్ని సెలెక్ట్ చేసుకొని ఆ చర్చిల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ క్వశ్చనర్స్ని మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఆ చర్చ్ బయట కూర్చొని ఉండేదాన్ని. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఇట్లా రీసెర్చ్ చేస్తున్నానని. ఎందుకంటే పాస్టర్స్ చర్చిల్లో అనౌన్స్ చేశారు, ఎస్వి యూనివర్సిటీ నుంచి హేమలత అని ఒక అమ్మాయి క్రైస్తవుల మీద రీసెర్చ్ చేస్తుంది, ఆమె వచ్చినప్పుడు దయచేసి అందరూ సహకరించండి అని అన్ని చర్చెస్లో అనౌన్స్ చేశారు. ఇటు ప్రొటెస్టెంట్స్ కావచ్చు, అటు కెథోలిక్స్ కావచ్చు. నాకు ఏ చర్చిలో పని అవసరం ఉందంటే ఆ చర్చికి ఫోన్ చేసి ఆ పాస్టర్ కూడా చెప్పేవాళ్ళు, ఇలా ఆమె వచ్చినప్పుడు దయచేసి ఆమెకు సహకరించండి, ఆమె అడిగిన విషయాలు ఆమెకు తెలియచేయండి అని చెప్పేవాళ్ళు. ఆ విధంగా నేను చర్చిల దగ్గరికి వెళ్ళి బయట కూర్చొని ఉండేదాన్ని, ఫైల్ పెట్టుకొని క్వశ్చనర్స్ బండిల్ పెట్టుకొని కూర్చొని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి క్వశ్చనర్స్ ఇచ్చి దాన్ని ఎలా ఫిలప్ చేయాలి, అది బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ప్రింట్ చేయించాం. కాబట్టి అందరికీ అది ఫిల్ చేయటం ఈజీ. వాళ్ళకి చెప్పి ఇచ్చి మళ్ళీ వారం వెళ్ళి కలెక్ట్ చేసుకునేదాన్ని. దీనివల్ల ఏమయ్యిందంటే చాలా తరచుగా నేను చర్చిలకు వెళ్తూ ఉండేదాన్ని. కడపలో కొన్ని నెలలు ఉండాల్సి వచ్చేది, ఏ ఊరు వెళ్ళినా కూడా. కడపలో కొన్ని నెలలు ఉన్నాను, కర్నూలులో ఉన్నాను, అనంతపూర్లో ఉన్నాను. కడపలో కర్నూలులో ఉన్నప్పుడు గోవిందపల్లి, సిరివెళ్ళ, ఉరుటూరు, పెదకొట్టాల, ఈ విలేజెస్లో కూడా రూరల్ శాంపుల్స్ అన్నీ ఫ్రమ్ దోస్ రూరల్ ఏరియాస్ నుంచి నేను కలెక్ట్ చేయటం జరిగిందనమాట. ఇంకా తిరుపతిలో యాజ్ యూజువల్ కలెక్ట్ చేశాను. ఇలా నేను వెళుతున్నప్పుడు బైబిల్ తీసుకొని, హ్యాండ్ బ్యాగ్ తీసుకొని, ఫైల్ తీసుకొని, ఇవన్నీ తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది. నాతో పాటు ఉంటారనుకోండి. అలా వెళుతూ ఉన్నప్పుడు వీధిలో వాళ్ళందరూ వింతగా చూస్తూ ఉండేవాడు. నా దగ్గర ఉన్న బైబిల్ని చూసి వీళ్ళేమిటి ఇలా అయిపోయారు. నేను చెప్పేది 80లో, ఇప్పుడే నానా మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు 80లో చర్చికి వెళ్తున్నారు, యేసు ప్రభువు నమ్మారు అంటే వీళ్ళు వేరే కులస్తులు, వీళ్ళు డాష్ కులస్తులు అయిపోయినారు అని. వాళ్ళు బైబిల్ తీసుకుంటే ఆ కులం ఎట్లా మారిపోతుంది? నిన్న చూస్తే సుప్రీంకోర్టులో ఎస్సీలుగా పుట్టిన వాళ్ళకే మతం మారితే ఆ ఎస్సీ స్టేటస్ ఇవ్వటం లేదు, ఎస్సీ హిందూ స్టేటస్ ఇవ్వటం లేదు. అలా అందరూ అలా చూస్తూ ఉండేవాళ్ళు. మా నాన్నని అడిగేవాళ్ళు అనమాట, ఏమిటి మీ అమ్మాయి బైబిల్ తీసుకొని పోతా ఉంది, మీ అమ్మాయి మతం పుచ్చుకుందా అని మా నాన్నని అడిగితే, మా నాన్న పాపం ఇంకా మా నాన్న ఓపికగా చెప్పుకునేవాళ్ళు అనమాట. మా అమ్మాయి క్రైస్తవుల మీద పిహెచ్డి చేస్తోంది, ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంటు, ఆ డిపార్ట్మెంట్లో ఇలాగే ఇస్తారు, అక్కడికి చర్చిలకు వెళ్ళి తనకు కావాల్సిన డేటా కోసం అలా వెళుతుంది మా అమ్మాయి అని పాప మా నాన్న సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చేదన్నమాట. మా నాన్న వచ్చి ఒకసారి నాతో చెప్తున్నారు, అమ్మ, మా నాన్న అమ్మ అంటారు, రే అంటారు, ఒరే నాయన ఆ బైబిల్ ఇలా పైకి అందరికి కనిపించేటట్టు ఎందుకు తీసుకెళ్తావు, బైబిల్ని బ్యాగ్ లోపల పెట్టి తీసుకుపోవచ్చు కదా
అని నాతో చెప్పారు. అప్పుడు నేను వెంటనే అన్నా, నాకు మా నాన్నకి ఎవరు అడిగారు, మా నాన్న ఫీల్ అయిపోతున్నా అంత ఆలోచించను. ఇప్పుడు కూడా అంత అంత ఊరికే ఇతరుల ఫీలింగ్స్కి నేను అంత వాల్యూ ఇవ్వను, అది నెగటివ్గా అయితే. ఎందుకంటే అట్లా ఇతరులు నన్నేమనుకుంటారో అంటే మన పనులే మనం చేసుకోలేము. నేను మా నాన్నతో అన్నాను అనమాట, వాళ్ళెవరో చూస్తున్నారు, వాళ్ళెవరో అంటున్నారని బైబిల్ని బ్యాగుల్లో పెట్టి తీసుకుపోవడం ఏంటి? బ్యాగ్ లోపల పెట్టినా అది బైబిలే కదా, దాని పేరు బైబిలే కదా. వాళ్ళెవరికో మనం వాళ్ళెవరి కోసమో మనం అట్లా ప్రవర్తించడం ఎందుకు అని అన్నాను. ఇంకా పాప మా నాన్న సరే నువ్వు పో, నువ్వు పోరా అనేసారు. పాప మా నాన్నని ఎదురు పడ్డవాళ్ళు, బంధువులు, ఆయన ఫ్రెండ్ సర్కిల్, ఆయనకి తిరుపతిలో ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది. పైగా మేము నేటివ్స్ ఆఫ్ తిరుపతి కాబట్టి ఉంటారు అందరు తెలిసిన వాళ్ళు. పాపం అడుగుతూనే ఉన్నవాళ్ళు అంట. మా నాన్న చెప్పాడు, రోజుకు 4 అడుగుతారా మీ పిల్లలు మతం పుచ్చుకున్నారా అని అని అంటూ ఉండేవాళ్ళు. కాకపోతే మా నాన్న వచ్చి మరీ కఠినంగా బైబిల్లో పెట్టావు అది అట్లా ఏం లేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, వీధిలో మేమున్న స్ట్రీట్లో మేము ఈ బైబిల్ అదే తీసుకొని మేము బయలుదేరం. కానీ మా ఎదురిళ్లల్లో పక్కన ఉండేవాళ్ళు కిటికీలు ఓరగా వేసి, తలుపులు ఓరగా అంటే కొంచెం గ్యాప్ ఉండేటట్టు వేసి అందులో నుంచి మమ్మల్ని చూసేవాళ్ళు. వీళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఎలా పోతున్నారు. పాపం మా అమ్మ చాలా ఫీల్ అయిపోయేది. అందరూ చిన్న చూపు చూస్తున్నారు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, తెలియని వాళ్ళు తెలియనట్టు ఉండరు, మన వెనకాల ఏదేదో మాట్లాడుకుంటారు. అలా మా అమ్మ ఎప్పుడైనా బాధపడేది. కానీ ఆమె కూడా వాళ్ళకి వాళ్ళ వాళ్ళు మాట్లాడే మాటలకి ఎత్తి పొడుపులకి వాళ్ళకి ఏదో విలువ ఇచ్చేసి నా పిల్లలు ఈ చదువులన్నీ మానేసి బైబిళ్ళు దాచేసుకొని అలా ఏం లేదు. పైగా మా ఇంటికి పొద్దున్న లేసినప్పటి నుంచి ఆ రోజు హాలిడే ఉండి సండే కాకపోతే పాస్టర్లు కావచ్చు, తర్వాత కెథోలిక్ నన్స్ కావచ్చు, పాస్టర్లు కావచ్చు, అలాగే క్రిస్టియన్స్ కావచ్చు, పాపం వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ క్వశ్చనర్లు ఫిల్ చేసిన తర్వాత నేను వెళ్ళిన రోజు వాళ్ళ చర్చిలో లేదు అంటే మళ్ళీ నేను వెళ్ళకపోతే పాపం అవన్నీ ఫిల్ చేసి తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చిపోయేవాళ్ళు వాళ్ళు. అలా ఇంటికి వస్తూనే ఉండేవాళ్ళు అన్నమాట చాలామంది. అది కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు పూర్తిగా మతం పుచ్చేసుకున్నారు, వీళ్ళకి ఏదో డబ్బులు వచ్చేస్తున్నట్టుంది. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నది ఇట్స్ ఎ గ్రేట్ పజిల్ ఫర్ మీ ఈవెన్ టుడే. ఎట్లా వస్తాయి డబ్బులు? ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం. నేను కూడా హిందూగా ఉన్నప్పుడు టెంపుల్కి చాలాసార్లు వెళ్ళా, చాలా టెంపుల్స్కి వెళ్ళా. అక్కడ ఎవరిస్తారు డబ్బులు? మనం వేస్తాం ఉండిలో. హారతి టికెట్టు మనం కొంటాం, రూపాయో 2 రూపాయలు అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు అది. ప్రతి మొక్కుకి మనం అర్చన చేయించుకోవాలన్నా మనం టికెట్ కొనుక్కోవాలి. మనం దర్శనానికి తొందరగా వెళ్ళాలి, శీఘ్రంగా వెళ్ళాలి అంటే దర్శనానికి కూడా వేరే టికెట్ ఉంటుంది, ప్రత్యేక దర్శనాలకి. వాటికి మనం కొనుక్కోవాలి. కళ్యాణోత్సవం మనం చేయించాలి అంటే మనం డబ్బులు పెట్టి చేయించుకోవాలి. హిందువులైనా అంతే, క్రైస్తవులైనా అంతే. చర్చికి వెళితే మనం మన దగ్గర ఉన్నది అంతో ఎంతో దేవుడికి సమర్పించుకుంటాం, అంతేగాని అక్కడెవరిస్తారు? నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. అసలు మనం చర్చికి వెళ్తే డబ్బులు ఎవరిస్తారు? బుక్స్ తెచ్చుకునేదాన్ని నేను, బుక్స్ ఇచ్చేవాళ్ళు నాకు. అంతకు మించి ఈవెన్ అప్పుడు నాకు తెలియదు, చాలా రకాల బైబిళ్ళు ఉంటాయి, డిక్షనరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పి, అమ్మ ఇది తీసుకోండి మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది, మేడం గారు ఇది తీసుకోండి మీకు యూస్ఫుల్గా ఉంటుందని నాకు ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇలా ఉన్న వీధుల్లో లెటర్ ఆన్ ఒక
86, 85కి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకోవటం మొదలుపెట్టారు మా వీధిలో వాళ్ళు. నిజంగా అది నాకు ఆశ్చర్యంగాను సంతోషంగాను అనిపిస్తుంది. ఎవరైతే ఊర తలుపులు అంటే ఊర వాకిలేసి ఏంటి అని వింతగా మమ్మల్ని చూసిన వాళ్ళు మెల్లగా మా ఇంటి దగ్గరకు వచ్చి, అంటే నేను ఆ వీధిలో పుట్టి పెరిగాను కాబట్టి పాప అని అడ్రస్ చేసేవాళ్ళు, సంబోధించేవాళ్ళు. పాప అని పిలిచేవాళ్ళు అనమాట. అమ్మ చెప్పండి ఏమి అంటే, ఇట్లా ఇంట్లో ఇది పరిస్థితి, కొంచెం ప్రార్థనలో పెట్టండి. నేను చెప్పేదాన్ని, ఇలా ఎవరినన్నా పాస్టర్ని పిలవమంటారా అంటే, వద్దు వద్దు, ఎవరు వద్దు, మీరు చేయండి ప్రార్థన, ఇట్లా పిల్లలకి బాగాలేదు, మీరు అసలు వాళ్ళ ఇంటికి కూడా పిలవరు, పిల్లల్ని తీసుకొని వచ్చేస్తారు, కూర్చొని వీళ్ళకి ప్రార్థన చేయమ్మా అని చెప్పేవాళ్ళు. తర్వాత మా వీధిలోనే కొంచెం దూరంలో ఎన్డి సులోచన అని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళు క్రైస్తవులు. తర్వాత ఆ అమ్మాయిని పిలిపించి వాళ్ళు చెప్పేవారనమాట. పేరెంట్సే అడిగారు, అమ్మ కొంచెం వీళ్ళకు కూడా ఆ బైబిల్లో ఉండే కథలు పాటలు కొంచెం నేర్పించకూడదా అని అడిగారు. అప్పుడు నేను సులోచనకు చెప్పాను, నాకైతే రీసెర్చ్ ఇవన్నీ చాలా ఉన్నాయి అప్పటికి, నాకు నేను చేయలేను రెగ్యులర్గా, నువ్వేమైనా చేయగలవా అంటే తను ఎందుకు చేయను అని చెప్పి ఎవ్రీ థర్స్డే ఈవినింగు 4 to 5 కాదు 4:30 to 5:30 వచ్చి కొన్ని పాటలు నేర్పించటం, బైబిల్లో ఉన్న చిన్న చిన్న కథలన్నీ కూడా ఫ్లాష్ కార్డ్స్, ఫ్లానల్ క్రాఫ్ట్స్ అవి తను తీసుకొని వచ్చి, తను హెబ్రోన్కి వెళ్ళేది, తీసుకొచ్చి చూపించి పిల్లలకి చెప్పేదన్నమాట. ఆ అమ్మాయిని ఏమని పిలిచేవాళ్ళు అంటే, మా ఫ్రెండ్ని పిల్లలందరూ బైబిల్ మేడం అనేవాళ్ళు. చూడండి, నిజంగా మతం ఎవరు మారిపోలా, మతం ఎవ్వరు మారలా. కాకపోతే ఒక మతం పట్ల ఒక పాజిటివ్ వే, ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడడానికి, మత సామరస్యం కలిగి మనమందరం జీవించడానికి అలాంటి ప్రవర్తన, అలాంటి ఇరుగు పొరుగు, అలాంటి భావాల మార్పిడి చాలా అవసరం కదా. ఈ రోజుల్లో ఇదే అంటూ కదిలితే మత మార్పిడి, కదిలితే మత మార్పిడి, నేను బైబిల్ తీసుకొని నేను వీధిలోకి వెళితే అది మత ప్రచారం ఎలా అవుతుంది? ఆలోచించండి. ఇప్పటికీ ఆ పిల్లలు నేను ఎక్కడైనా కనిపించానంటే పరిగెత్తుకొని వచ్చేసి కాళ్ళకి నమస్కారం పెట్టి, ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, మా పిల్లలు పెళ్ళప్పుడు కార్డు అన్నీ తీసుకొని వెళ్ళి పలానా చర్చిలో ప్రేయర్ చేయించుకున్నాము. మా అబ్బాయి ఆ పిల్లలు చెప్తారనమాట, మేము మా ఎగ్జామ్ రోజు పలానా ఊర్లో చర్చ్ ఉన్నింది, అక్కడ ఎగ్జామ్ రాసే చోట మేము ఆ చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని ఎగ్జామ్కి వెళ్ళాము, ఇంటర్వ్యూలకు ముందర ఎక్కడో అవైలబిలిటీ ఉన్న చర్చ్కి వెళ్ళి పోతున్నాము అని చెప్తున్నారు. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్రిస్టియన్స్ అవ్వాల, కానీ ప్రభువుని ప్రేమించే బిడ్డలు ఉన్నారు, ద్వేషించే బిడ్డలుగా లేరు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే సమాజం యొక్క దృక్పథము, కోణము మారాలి. అది మంచిగా మారాల్సింది పోయి ఈ రోజుల్లో ఏమవుతుంది, అడదిడ్డంగా మారుతుంది. వెళ్ళాల్సిన దిశలో వెళ్ళటంలో రివర్స్లో పోతాం. ప్రోగ్రెసివ్ వేలో లేదు డెవలప్మెంట్. మానవ హృదయాల పరివర్తన అనేది సరైన విధానంలో చెందటం లేదు. దానికి మతోన్మాదులు కారణం. దానికి ఏం కారణం, ఎలా కారణం, ఎందుకు ఈ సొసైటీ ఇలా భ్రష్టుపడుతుంది అనడానికి కూడా త్వరలో నేను వీడియో చేస్తాను. ఇప్పటికీ దీంతో ముగిస్తాను.